నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడులో ముస్లిం మైనార్టీ దళితుల గిరిజనుల గురుకుల పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు. 2014 నుండి 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, ఆనాటి మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఈ ముస్లిం మైనార్టీ దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల కోసం 15 కోట్ల నిధులు మంజూరు చేశారు. దాదాపు 80% పనులు కూడా పూర్తయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 2019 నుండి 2024 దాకా ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. నాడు నారా లోకేష్ గారు ప్రజాగలం పాదయాత్రకు వస్తే బహిరంగంగా చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో తాత్కాలిక పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీ దళితుల గిరిజనుల పిల్లలు ఆటనగర్ షెడ్లలో ఇబ్బందులు పడకుండా ఇక్కడికి మారుస్తామని మాట చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి నారా లోకేష్ గారు 254 మంది పిల్లల్ని కొత్త భవనంలోనికి మార్చారు. 254 మంది బిడ్డలకు బెడ్స్ కోసం నా స్నేహితుడు సమాధి సతీష్ కుమార్ యాదవ్ తన వంతుగా ₹1,00,000 ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కనీస పార్టీ సౌకర్యాలకు నేను కూడా నా వంతుగా ₹1,00,000 ఇస్తున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అలాగే 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తన వంతుగా 20 ఫ్యాన్లను అందిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ బత్తుల మంజుల, 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల కృష్ణ 30 ఫ్యాన్లను అందిస్తున్నారు. పై కార్యక్రమంలో 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాగళం పాదయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళు దృష్టి తీసుకొని వస్తే ఆ రోజు నారా లోకేష్ గారు బహిరంగంగా చెప్పిన మాట, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో తాత్కాలికంగా ఆ పనులు పూర్తి చేసి, కనీసపాటి పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీల, దళితుల, గిరిజనుల బిడ్డలు ఆటో నగర్ షెడ్లలో ఇబ్బందులు పడకుండా ఇక్కడికి మారుస్తామని మాట ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 నెలలైంది. 3 నెలల్లో చెప్పిన మాట కట్టుబడి నారా లోకేష్ గారు ఈరోజు 254 మంది ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, దళితులు ఆ యొక్క బిడ్డల్ని ఈ యొక్క కొత్త భవనంలోకి షిఫ్ట్ చేశారు. అది చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ముస్లిం సోదరులు, దళిత సోదరులు, గిరిజన సోదరులు ఏదైతే పేదరికం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో తమ బిడ్డల బంగారు భవిష్యత్తు ఈ యొక్క మైనార్టీ గురుకుల పాఠశాల బాటలు వేస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు అది పాక్షికంగా పూర్తయింది. ఒక ఫ్లోర్ సిద్ధం చేయడం జరిగింది. ఆ ఫ్లోర్ లోనే ఆ యొక్క బిడ్డలకి చదువులు, అదేవిధంగా మిగతా ఫ్లోర్ లో కూడా కొంతమేరకు పనులు పూర్తి ఉన్నాయి. ఇంకొంతమేరకు పనులు పూర్తి కావాలా, మరి ఎన్ని కూడా పూర్తి కావాలంటే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఉండాలంటే 10 కోట్ల రూపాయలు నిధులు అవసరం. దాన్ని కూడా ఈ 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేయించిస్తామని, తాత్కాలికంగా ఆటోనగర్ షెడ్లలో ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, దళితులు ఇబ్బందులు పడకుండా బిడ్డలు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. మరో 10 కోట్లు వచ్చి 5 ఏళ్లలో శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు అడిగారు, అర్జెంట్ గా ఇక్కడ 2 బోర్లు అవసరం అని చెప్పని ఆ 2 బోర్లు కూడా నగర కమిషనర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి తప్పకుండా ఆ 2 బోర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ భర్తల మంజుల, వారి భర్తల కృష్ణ, డివిజన్ ఇన్ఛార్జ్ వీరందరూ కూడా దగ్గర ఉండి ఆ యొక్క బోర్లు కూడా అతి త్వరలోనే వేయిస్తామని చెప్పిన మాట ఇస్తూ ఇంకా కూడా కనీసపాటి సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ గారిని ఒక మాట్లాడటం జరిగింది. ఫ్రంట్ అర్జెంట్ గా రోడ్డు కావాలని, దానికి 10 లక్షల రూపాయల నిధులు కలెక్టర్ గారు ఇస్తామని చెప్పని ప్రకటించారు. కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, ఆ యొక్క అధ్యాపకులు మనవి చేసేదొరికితే ఈ యొక్క పవిత్రమైన సంస్థలాగా బిడ్డల యోగక్షేమాలు చూసుకుంటూ బిడ్డలకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని రకాల కూడా ఏదైతే వస్తువులు కల్పించేదానికి కష్టపడి పనిచేయాలని, బిడ్డలకి ప్రత్యేకంగా రక్షణగా కొంతకాలం పాటు, ఎందుకంటే చుట్టూ కూడా వాల్ పూర్తి కావాలా, సెక్యూరిటీ గార్డులు కావాలా, ఇవన్నీ వచ్చి కొంత సమయం పడుతుంది. ఈ లోపల ఆ బిడ్డలకి పూర్తిగా మీరే రక్షణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ₹1,00,000 చెక్కును ఏదైతే సమాధుల సతీష్ యాదవ్ ఇచ్చిన చెక్కును కనిపిస్తుంది. రెడీ గో. డివిజన్ కార్పొరేటర్ భర్త
వర్తల కృష్ణ కూడా 30 ఫ్యాన్లు తన వంతు బాధ్యతగా అందిస్తూ ఉన్నారు. వారికి కూడా పరిస్థితున్నారు. మీకు నేను మధ్యాహ్నంలో చేరవడానికి 2 లక్షలు దాదాపు ఇది 1 లక్ష, నాది 1 లక్ష, 2 లక్షలు అయ్యింటే 2 లక్షలకి మీకు బిడ్డలో ఫస్ట్ బెడ్స్ ప్రయత్నించింది. బెడ్స్ అయిన తర్వాత